హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 2 గుడ్ న్యూస్లు అయితే ఏపీ ప్రభుత్వం మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంటు అవసరం లేకుండానే మీరు ఆ రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది. ఆ డాక్యుమెంట్ ఏందో ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త దరఖాస్తులతో పాటుగా మార్పులు, చేర్పులు కూడా జరుగుతుందో మనకందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడానికి పెళ్లి కార్డు అంటే మ్యారేజ్ సర్టిఫికేటు అవసరం లేదని మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే స్పష్టమైతే చేశారు. కొంతమంది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు కావాలని చెప్పి గత ప్రభుత్వం అయితే మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవసరమని చెప్పి చేయడం జరిగింది. సో అదే ఇప్పుడు కూడా జరుగుతుందని అందరూ అనుకున్న సమయంలో మ్యారేజ్ సర్టిఫికేట్లు అవసరం లేకుండానే ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే మరి ఒక శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలకు ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుందని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వారి ఇళ్ల వద్దకు వెళ్ళి ధృవీకరిస్తున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, అవసరమైతే గడువును కూడా పెంచుతామని చెప్పారు. ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే కార్డులు ఇస్తారని, దరఖాస్తులు స్వీకరణలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని, 48 గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమని చెప్పినా కూడా తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అయితే అవసరం లేకుండానే ఎవరైనా రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళలకైతే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తుంది. అలాగే చేర్పులు, మార్పులు చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వం అయితే వీలు కల్పిస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.